హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరూ మునక్కాయ సాంబారు, మునక్కాయ టమాటా కూర, మునక్కాయ పప్పుచారు అని చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం మునక్కాయ చికెన్ చేసుకుందాం. దాన్ని ఎలా చేసుకోవాలి ఏందనేది మీకు వీడియో పెడుతున్నాను. ఫ్రెండ్స్, అందరూ చూడండి, ఒక్క లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని మరీ అడుగుతున్నాను నేను. మళ్ళీ మీకు బోర్ అనుకోమాకండి. మీరు సబ్స్క్రైబ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ముందుకు పోతుంటుంది మన వీడియో. లైక్ వల్ల ఏంటంటే ఈ లైక్ అంటే వీడియో బాగుంది కంటెంట్ అన్నట్టుగా మీ 10 మందికి వచ్చేది ఇంకో 10 మందికి రిలీజ్ అవుతుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సబ్స్క్రైబ్ అబ్బా మిమ్మల్ని అడుగుతుంది, ఒక లైకు, ఒక షేరు, ఇవేనబ్బా మీ నుంచి మేము కోరుతుంది. అంతేగాని మేమేం డబ్బులు అడగట్లేదు మిమ్మల్ని. ఫోన్లో ఉండే చేయి బొమ్మ ఒకటి వత్తమంటున్నాము, ఒక సబ్స్క్రైబ్ ఒకటి, గంట బొమ్మ ఒకటి వత్తమంటున్నాం. ఇది ఒకటే మీ నుంచి మేము కోరుతుంది, అంతేగాని డబ్బులు ఏం కోరట్లేదబ్బా. అదొకటి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ కావాలో మునక్కాయ చికెన్ కర్రీలోకి చూపిస్తున్నా చూడండి. ఒక 1/2 kg స్కిన్ కాల్చుకొని తీసుకొచ్చిన చికెను, ఒక 1/2 kg టమాటాలు తరిగి పెట్టుకున్నాం, మునక్కాయలు చూశారు కదా తరిగి పెట్టుకున్నాం, అవి కూడా కోసి పెట్టుకున్నాం, ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాము, పచ్చిమిర్చి, తర్వాత ఇటు వచ్చేసేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ఉప్పు. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. ఇక మనం గ్యాసు స్టవ్ వెలిగించుకొని ముందుగా ఫ్రెండ్స్ స్టవ్ మీద మనం కూర వండుకునే పాత్ర పెట్టేసుకున్నాము. దాంట్లో ఆయిల్ పోసుకున్నాము. కొంచెం ఆయిల్ మరిగేదాకా, కొద్దిగా కాగేదాకా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నూనె కాగిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం. మిర్చి కూడా వేసుకున్నాం, పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కొంచెం వేగినాయి. దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. అది పచ్చి వాసన పోయేదాకా నూనెలో వేగనిద్దాం. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికింది. ఇప్పుడు దాంట్లోకి మనం టమాటాలు తరిగి పెట్టుకున్నాం కదా ఇందాక మనం, ఆ తరిగి పెట్టిన టమాటాలు దాంట్లో వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. టమాటాలు ఉడకాలా, ఇది కొద్దిసేపు ఉడికేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, టమాటాలు ఉడికినాయి. దాంట్లోకి మనం చికెన్ వేసుకుంటున్నాం. కొంచెం చికెన్ని మగ్గనిద్దాం నూనెలో. అట్లు కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం. ఎంత టైం పట్టింది? ఒక 5 minutes అనుకోండి. ఒక 5 minutes పక్కన పెట్టేసేద్దాం. అందులో కొద్దిగా చికెన్ మగ్గిద్ది. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చికెన్ ఇప్పుడు ఒక 30% ఉడికింది. దాంట్లోకి ఇప్పుడు మనం మునక్కాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు దానికి మనం కారం, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం చూసేసుకోవచ్చు కారం. మన ఇళ్ళల్లో పిల్లలు ఏమైనా ఉంటే తగ్గించేసుకోండి, లేదనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు,
ఉప్పు వచ్చేసేటప్పటికి మన రుచికి సరిపడ్డా. తక్కువ వేసుకోండి, మునక్కాయలు ఎక్కువ మునక్కాయలు బాగా ఉప్పు పడతాయండి, అందుకని కొంచెం తగ్గించే వేసుకోండి ఉప్పు. ఉన్న ఉప్పు మొత్తం మునక్కాయలు లాగేసేస్తాం. ఇంకా కలుపుకోవాలా. పొయ్యి వచ్చేసేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో కాకుండా. ఇప్పుడు ఈ చికెను మునక్కాయ ఉడకాల బాగా, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడకనియాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దామండి, తర్వాత మళ్ళీ వద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇందాక మనం ఎట్టినప్పుడు వాటర్ లేవు, ఇప్పుడు చూడండి నీళ్ళు ఎట్లా ఊరినాయో చికెన్లో నుంచి. ఇప్పుడు 50% ఉడికినట్టే. ఇంకొక 5 నిమిషాల మధ్యలో కలుపుకుండండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, కూర ఉడికింది, గుడగుడ అంటమే. ఇప్పుడు దాంట్లోకి మనం మసాలా వేసుకుందాం. కొత్తిమీర, కూర గుమ్మగుమ్మలాడుతుందండి, సూపర్గా ఉంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది వాసన. బాగా మునక్కాయ చికెన్ ఫేవరెట్ అయిపోయింది ఇది. ఒక 2 నిమిషాలు ఉంచాలా, ఒక 2 నిమిషాలు ఉండి ఆ మసాలా కొద్దిగా వాసన. ఫ్రెండ్స్ 2 నిమిషాలు అయింది, ఒకసారి మనం కూర రెడీ అయింది, దించేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకుందాం. కూర మనల్ని అడుగుతుంది, మీరు ఎప్పుడు తింటారా, మీదే లేటు అన్నట్టుగా ఉంది ఇప్పుడు కూర. ఫ్రెండ్స్ చూశారు కదా, మునక్కాయ చికెన్ కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు మొదలు పెట్టండి, ఒకసారి ట్రై చేయండి. ఏం పెద్ద ఖర్చులేం కావు ఇవి. 1/2 కేజీ చికెను, 2 మునక్కాయలు కట్ చేసుకుంటే అయిపోయాయి కూర. ఓకే ఫ్రెండ్స్, మన మునక్కాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రోజు కార్యక్రమం. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి విన్నపం, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీరు చూసే వీడియో మీదే కిందే పడుతుంటాయి లైకు, సబ్స్క్రైబు, షేరు అని పడుతుంటాయి. ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయి బొమ్మ మీద ఒక్కసారి నొక్కండి చాలు. దానివల్ల మన అకౌంట్లో డబ్బులు ఏమి రావు కదా, మీరు చేసేదానివల్ల మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది అబ్బా. దీనివల్ల ఏమి మీకు ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్ బాయ్. రుద్ర.